హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 12/6/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూడుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ 8 స్క్వేర్. ఓకే, 8 స్క్వేర్ అంటే 8 ఇంటూ 8. ఓకే, 7 క్యూబ్లు అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7. ఓకే, తర్వాత మనకి 64 అంటే 8 8 ఇంటూ 2401 అంటే మనకి 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంత? 400. ఓకే, తర్వాత 40 స్క్వేర్ అంటే 1600 కంటే పైన ఉంది. ఓకే, 50 స్క్వేర్ అంటే 2500. ఈ రెండింటి మధ్యలోనే కదా ఉండేది స్క్వేర్ అనేది. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి ఇంకా 2401 అన్నాడు. 2401 అంటే మనకి 45 స్క్వేర్. చూడండి, 45 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఎంత? 25. 5 తర్వాత ఏమొస్తుంది? 5 అంటే 5 ఇంటూ 4 20 అంటే 2025 ఉంది. ఇక్కడ 2401 ఉంది. అంటే దీనికంటే ఎక్కువే కదా. అంటే దీనికంటే 45 కంటే ఎక్కువ, 50 కంటే తక్కువ. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది దీని స్క్వేర్. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో 1 ఉంది. దేని స్క్వేర్ చేస్తే మనకు 1 వస్తుంది? 49. 9 స్క్వేర్ చేస్తే కదా లాస్ట్ 1 వచ్చేది. కాబట్టి ఇక్కడ వచ్చేసి 49 అంటే 7 ఇంటూ 7 అంతే కదా. 49 అంటే 7 49. 7 క్యాన్సిల్, 7 క్యాన్సిల్, 8 క్యాన్సిల్, 8 56. ఆన్సర్ వచ్చేసి 56. ఓకే, స్క్వేర్ మీకు డైరెక్ట్ తెలిస్తే చేయండి, లేకపోతే ఇలా చేయండి. ఇలా చేస్తే మీకు తొందరగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇచ్చాడు. తర్వాత ఏ ఇంటూ బి ఇచ్చాడు. ఏ అనేది గ్రేటర్ దాన్ ఏ అనేది పెద్దది అన్నాడు. ఓకే, తర్వాత ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇలా ఇచ్చినప్పుడు దీనిని స్క్వేర్ చేసుకోండి. స్క్వేర్ చేస్తే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 83 ప్లస్ మైనస్ 2ab 2 అంటే 12. తర్వాత 83 ప్లస్ 12. 83లో 12 కలపండి. 3 2 5 90. కిందేమో 95, పైందేమో 83లో 12 తీసేయండి. 3 2 1 71 71 95 71 95. ఓకే, 71 95 ఇది ఉంది, ఈడుంది, రెండు ఉన్నాయి. కాబట్టి ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ చేసినాం మనం. కావాల్సినది ఇది ఏ మైనస్ బి కదా, అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 71/95. ఆన్సర్ వచ్చేసి 71/95. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్స్. ఆల్ trucks are big. All bigger cars. All cars are long. తర్వాత ఏమన్నాడు? ఆల్ బిగ్ అనేది ఇక్కడ ఉంది. ఆల్ బిగ్గర్ అంటే ఆల్ బిగ్గర్ ట్రక్స్ ఇలా ఉందా? బి లోపల ఉండాలా, ట్రక్ పైన ఉండాలా? ట్రక్ లోపల ఉంది, బిగ్ పైన ఉంది, అంటే తప్పు ఇది. తర్వాత ఆల్ కార్స్ ఇదే ఉండాలా? ఆల్ కార్స్ ఆర్ ఆల్ బిగ్ అంటే సి లోపల ఉండాలా, బి పైన ఉండాలా? సి ఎక్కడుంది? సి ఇక్కడ ఉంది. బి ఎక్కడుంది? బిగ్ అనేది లోపల ఉంది. సి లోపల బిగ్ ఉంది, కానీ ఇక్కడ బి లోపల సిగ్ ఉంది, అంటే ఇది కూడా తప్పు. ఆన్సర్ వచ్చేసి నేదర్ వన్ నార్ ట్రూ. కంక్లూజన్ ఫాలోస్. ఫోర్త్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, ఇక్కడ లెటర్స్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఇచ్చాడు, దాని మధ్యలో సింబల్స్ ఇచ్చాడు. మనకి ఇక్కడ డివైడ్ బై ఇంటూ ఎక్కడ వస్తుందో చూడండి ఫస్ట్. అంటే ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి ఇది 200 రావాలా అంటాడు. ఇప్పుడు డివైడ్ బై ఇంటూ ఎక్కడ వస్తుందో ఫస్ట్ చేయండి. అంటే పీక్యూ వస్తుంది. పీక్యూ ఫస్ట్ దాంట్లో పీక్యూ ఎక్కడ వస్తుంది? పీక్యూ ఇక్కడ ఫస్ట్ దాంట్లో వస్తుంది. అంటే 64 డివైడ్ బై ఇంటూ 16 డివైడ్ బై 60. పి అంటే 60 కదా. 60 ఇక్కడ చూడండి. 16తో 4తో పోతుంది. 4 16, 15 4 60, 15 ఇక్కడ 15 4 60, ఇంకా 3తో పోతుంది. 3తో పోతే 5తో పోతుంది. ఇంకా ఇది పాయింట్లలో వస్తుంది. ఇది నార్మల్గా 4/5 చేస్తే మనకి పాయింట్స్లలో వస్తుంది. పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. ఇక్కడ మనకి 200 అనేది అక్యురేట్ వాల్యూ, అది పాయింట్లలో రాలేదు కాబట్టి ఇక్కడ పాయింట్లలో వస్తుంది. అంటే వచ్చే ఆన్సర్ కూడా మనకి పాయింట్స్ ఎంతో సంథింగ్ వస్తుంది. కాబట్టి ఇది తప్పు. ఇది థర్డ్ చూడండి. థర్డ్ ఏది? పీక్యూ ఎక్కడ వస్తుంది? పీక్యూ ఇక్కడ వస్తుంది. అంటే 60. పి అంటే డివైడెడ్ బై 32, మళ్ళీ క్యూ అంటే ఇంటూ 8. ఓకే, 8 1 జా, 8 4 జా, 4 1 జా, 4 15 జా. ఓకే, ఇక్కడ 15 వచ్చింది. తర్వాత 64 ఎస్ అంటే మైనస్ 16, ఆర్ అంటే ప్లస్ ఇక్కడ 15. ఓకే, 16 16 48 48 15 5 5 8 5 13 4 63 వస్తుంది. కానీ 200 వచ్చింది మనకి, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ పీక్యూ ఎక్కడ వస్తుంది చూడండి. పి ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. క్యూ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఇది రాయండి, ఈక్వేషన్ రాయండి. 64 ఆర్ అంటే ఎంత? ప్లస్ 16, క్యూ అంటే ఎంత? క్యూ అంటే ఇంటూ 32, ఎస్ అంటే మైనస్ 60, పి అంటే డివైడెడ్ బై 8. ఇలా వస్తుంది ఈక్వేషన్. 8 60లో పోతుంది, అపోదు అంటే ఎంతో పాయింట్ సంథింగ్ వస్తుంది. పాయింట్లో మనకి రాకూడదు ఎప్పటికీ. అక్యురేట్ డివిజన్ అనేది అక్యురేట్గా పోవాలా, కాబట్టి ఇది తప్పు.
నెక్స్ట్ మిగిలిపోయినది ఇది ఒకటి, ఇది చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రిమైనింగ్ 3 తప్పు కాబట్టి ఒకటి మాత్రం కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి DEFGMN అండ్ O ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్లో కూర్చున్నారు. ఓకే, సర్కిల్ తీసుకోండి. తర్వాత మనకి ఎంతమంది, 3, 3, 6, 7 మంది. 7 మంది, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, తర్వాత ఏమన్నాడు, N సిట్స్ టు ది ఇమీడియట్, డీకి ఇమీడియట్ లెఫ్ట్లో N ఉండాలా. ఓకే, డీకి ఇమీడియట్ లెఫ్ట్లో, డి ఇక్కడ ఉంటే ఇమీడియట్ లెఫ్ట్లో N ఉండాలా. ఇమీడియట్ లెఫ్ట్ కదా, ఇమీడియట్ లెఫ్ట్లో N ఉండాలా. ఓకే, తర్వాత ఏమన్నాడు, G సిట్స్ టు ది ఇమీడియట్, ఈకి లెఫ్ట్లో G ఉండాలా. ఓకే, తర్వాత ఈ సిట్స్ టు ది ఓకి సెకండ్ లెఫ్ట్లో ఈ ఉండాలా. ఓకే, సెకండ్ లెఫ్ట్లో ఈ ఉండాలా. తర్వాత డీకి థర్డ్ లెఫ్ట్లో ఓ ఉండాలా. డీకి థర్డ్ లెఫ్ట్లో 1, 2, 3 థర్డ్ లెఫ్ట్లో ఎఫ్ ఉంటాడు. ఇప్పుడు ఈ రిలేషన్ చూడండి, ఓ ఇక్కడ పెడితే ఓ ఇక్కడ అనుకుంటే ఓకి లెఫ్ట్లో కదా, ఓకి లెఫ్ట్లో 1, 2, ఓకి లెఫ్ట్లో సెకండ్ లెఫ్ట్లో ఈ రావాలి, ఇక్కడ వస్తాడు ఈ ఇక్కడ రాడు. ఓకే, ఇక్కడ ఓ పెట్టుకుంటే ఇక్కడ నుంచి సెకండ్ లెఫ్ట్ ఇది అవుతుంది, రాదు. ఒకవేళ ఓ ఇక్కడ పెడితే ఈ ఇక్కడ వస్తాడు సెకండ్ లెఫ్ట్లో. ఓకే, ఓ ఈ వస్తాడు, ఈ తర్వాత ఈకి లెఫ్ట్లో జీ వస్తాడు. ఓకే, ఒకవేళ లేకపోతే ఓ ఇక్కడ పెట్టుకుందాం, ఓ ఇక్కడ పెట్టుకుంటే ఓ ఈ అనేది ఇక్కడ వస్తుంది, ఓ ఈ ఇక్కడ వస్తుంది, ఈ తర్వాత జీ రావాలా, కాబట్టి ఇక్కడ రాదు, అంటే ఓ వచ్చేసి ఇక్కడ వస్తాడు, ఓ ఈ జీ. ఓకే, రిమైనింగ్ మిగిలిపోయిన దూరం మనకి డి, ఈ, ఎఫ్, జీ ఉంది, ఎం వచ్చేసి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు, హూ సిట్స్ టు ది ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ఎం నుంచి ఫోర్త్ రైట్లో, రైట్ అంటే 1, 2, 3, 4 ఎవరు వచ్చినారు, ఓ. ఆన్సర్ వచ్చేసి ఓ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మచ్ సమ్ ఆఫ్ 60,000 ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు 60,000. తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయమన్నాడు, హాఫ్ ఇయర్లీ, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇయర్లీ ఇచ్చాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% ఇయర్లీ ఇచ్చాడు, మనకి హాఫ్ ఇయర్లీ కావాలా, అంటే 9% హాఫ్ ఇయర్లీకి. అంటే ఇప్పుడు మనకు అమౌంట్ వచ్చేసి, అంటే ఒక హాఫ్ ఇయర్కి ఎంత 109/100 అమౌంట్ కదా కనుక్కోమనేది. తర్వాత నెక్స్ట్ హాఫ్ ఇయర్కి 109/100 ఈక్వల్ టు ఎంత వస్తుంది, 00000000. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి, 9981 81 × 6 81 × 6 6, లాస్ట్లో 6 రావాలా. లాస్ట్లో 6 వచ్చేసి ఇది రాదు, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. డిజిట్ సమ్ చేయండి, అంటే 6 ఇంటూ ఇక్కడ ఎంత 9 + 10 అంటే 1, ఇక్కడ 1 అంటే 6 6, ఇక్కడేమో 6 వచ్చింది డిజిట్ సమ్. తర్వాత ఇక్కడ కూడా డిజిట్ సమ్ 6 రావాలా. ఇక్కడ చూడండి 7, 2, 9 ఇది కన్సిడర్ చేసుకోవద్దండి. 6, 6, 12 + 1 ఎంత 13, 3, 1, 4, ఇక్కడ 4 వచ్చింది, అంటే ఇది తప్పు. రిమైనింగ్ మిగిలిపోయినది ఇదే కదా మనకి, ఇది చేస్తే మీకు డిజిట్ సమ్ 6 వస్తుంది. ఇక్కడ చెక్ చేయండి, 7, 2, 9. ఓకే, 8, 6, 8, 1, 9 ఇది తీసేయండి, 6, లాస్ట్ 6 మిగిలిపోయింది. లాస్ట్ వచ్చేసి మనకి 6, ఇక్కడ వచ్చేసి 6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ల్యాడర్ లీన్స్ అగెనిస్ట్ ఏ వాల్, అంటే ఇది ఒక వాల్ ఉంది, వాల్కి ఒక ల్యాడర్ని ఇక్కడ ఇలా పెట్టాడు, ఇది ల్యాడర్ అంటే నిచ్చెన, ఒక నిచ్చెన్ని ఆనించినాడు. తర్వాత ఎంత యాంగిల్ ఆనించినాడు, 30 degrees. తర్వాత ఇఫ్ ది ల్యాడర్ ఈజ్ లాంగ్, అంటే ఈ ల్యాడర్ యొక్క లెంత్ ఎంత అన్నాడు, 8 meters, అంటే హైపోటెన్యూస్ ఇచ్చాడు. ఇఫ్ ది హైట్ ఆఫ్ ది వాల్, హైట్ యొక్క వాల్ అన్నాడు. tan 30 అంటే ఎంత, 1/√3. tan 30 = 1/√3. ఓకే, 1/√3. ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ √3, ఇక్కడ ఏమవుతుంది 2 అవుతుంది. మనకి పైథాగరస్ ఫార్ములా చేస్తే ఇక్కడ 2 parts వాల్యూ 8 అయితే 1 part వాల్యూ ఎంత, 2 1 2 4 meters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ స్కోర్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఓకే యావరేజ్ స్కోర్ ఇచ్చాడు, ఎంత 45 అన్నాడు. ఓకే, లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ వన్ ఇన్స్టెన్స్ ఏ స్కోర్ 25 వాజ్ రాంగ్లీ రికార్డెడ్. ఓకే, 25 రికార్డ్ చేసేది బదులు అతను ఎంత రికార్డ్ చేశాడు, 35. అంటే ఇది కరెక్ట్, కానీ రాంగ్గా రికార్డ్ చేసినది ఎంత, 35. ఓకే, ఇది రాంగ్ నెంబర్, ఇది రైట్ నెంబర్. తర్వాత ఏ స్కోర్ ఆఫ్ 31, నెక్స్ట్ ఇంకోటి కూడా 30 అనే రికార్డ్ చేయకుండా ఎంత రికార్డ్ చేసినాడు, 28 అని రికార్డ్ చేశాడు. అంటే ఇది రైట్, ఇది రాంగ్. రైట్ నెంబర్స్ ఎంత, 5, 3, 2, 5 ఇది 55. తర్వాత 5, 55, ఇక్కడ ఎంత 8 అయితే 13, 3, 6, 63. ఇక ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి, 63లో 55 అవుతుంది. 5, 13, 8 అయితే 13, 0, 8. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 8 బై టోటల్ ఓవరాల్ ఎంతమంది ఉన్నారు, 50. 50ని 8తో అంటే 0 పాయింట్ పెట్టుకుంటే 50 గట్ల 50
50, 30, 300, 56ల 300 అంటే 0.16 0.16 ప్లస్ మైనస్ ఇక్కడ ఇది ప్లస్. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్ నెంబర్ నుంచి రాంగ్ నెంబర్ తీసేయాలి. రైట్ నెంబర్ ఎంత ఉంది? ప్లస్ తక్కువ ఉంది కదా, అంటే ఇక్కడ వచ్చేసి మైనస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి -0.16 వస్తుంది. అంటే డివైడెడ్ బై 50 చేస్తే 0.16 అంటే 45లో 0.16ని తీసేయండి. 0.16ని ఇక్కడ వచ్చేసి 0 ఉంటుంది. ఇక్కడ 10లో 6 పోతే 4, 9లో 1 పోతే 8, ఇక్కడ వచ్చి 4, 44.84 ఆన్సర్ వచ్చేసి. ఓకే, రైట్ నెంబర్ నుంచి రాంగ్ నెంబర్ తీసేయాలా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1 యాడ్ చేయాలి. తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2 ఇక్కడ వచ్చేసి నెంబర్ రాసుకోండి. 3, 6, 7, 8, 1, 5, 4. ఇప్పుడు 3కి ఎంత ఆడ్ డిజిట్? 4. ఇక్కడ 6లో 2 పోతే 4, 7లో 2, 7కి 1 అయితే 8, 8లో 2 పోతే 6, 1 + 1 2, 5 + 1 6, 4 - 2 2. ఇప్పుడు న్యూ నెంబర్ వచ్చింది. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది హైయెస్ట్ నెంబర్? దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 8. తర్వాత లోయెస్ట్ డిజిట్ ఇన్ ది నెంబర్, లోయెస్ట్ డిజిట్ ఎంత? 2. 8లో 2 పోతే 6, ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రైన్ ఏ రన్నింగ్ అట్ స్పీడ్. ఓకే, ట్రైన్ ఏ స్పీడ్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ వచ్చేసి 99. ఓకే, తర్వాత ఎంత అన్నాడు? ఇది వచ్చేసి ట్రైన్ బిని క్రాస్ చేసింది అన్నాడు. ఎన్ని సెకండ్స్లో? 46 సెకండ్స్లో ట్రైన్ బిని క్రాస్ చేసింది. స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఎంత? 72 km/h. ఇక్కడ నుంచి డిస్టెన్స్, ఇక్కడ లెంత్ ఆఫ్ ట్రైన్ బి రిలేషన్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ట్రైన్ బి వచ్చేసి 1.5 టైమ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ. ఇప్పుడు ట్రైన్ ఈ రెండింటి యొక్క లెంత్లు కనుక్కోవాలి. ఈ రెండింటి యొక్క లెంత్ అంటే మనకు వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కదా, అంటే టోటల్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క స్పీడ్ని ప్లస్ చేస్తాం, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. 99, 72, 9, 2, 11, 10, 17, 171 ఇంటూ 5/18 ఎన్నికి రాస్తాం? 5/18. ఇక్కడ వచ్చేసి km/h ఉంది, అంటే 1 km/h వచ్చేసి 5/18 m/s. ఓకే, ఇక్కడ 5/18 రాస్తాం. 171 ఇంటూ 5/18 ఇంటూ 5/18 ఇంటూ ఇక్కడ వచ్చేసి మనకి టైం ఎంత? 46. 9తో అవుతుంది, 9 2 9 గంటల 9, 9 9 9 21 19 19 2తో 2 2 4 2 3 6 అంటే 19 ఇంటూ 5 ఇంటూ 23. ఓకే, 23 ఇంటూ 5 5 2 15 5 2 10 105 5 2 15 5 2 10 11 5 2 10 10 ప్లస్ 1 11 115 ఇంటూ 20 19 19 5 9 45 9 గంటల 9 9 4 13 9 గంటల 9 10 ఇక్కడ 19 115 ఇక్కడ వచ్చేసి 5 5 3 8 1 1 1185 ఇక్కడ వచ్చేసి 1185. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి వచ్చేసి 1185. ఇక్కడ మనకి ఎంత ఇచ్చినాడు? దీనికి రిలేషన్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ ఈక్వల్ 1.5 టైమ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ, అంటే ఇక్కడ వచ్చేసి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2.5 టైమ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1185. అంటే ఈ 2.5ని అవతల పంపించేసి, అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి 1185/25 ఇంటూ 10 రాస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి 5తో 5 2 జా 5 5 జా 5తో 5 2 10 1185. ఓకే సారీ, ఇక్కడ 2185. ఓకే, 2185/25 ఇంటూ 10. 5 5 జా 5 2 జా 5తో 5 4 20 5 4 20 5 3 15 5 3 15 5 7 35 2 ఏళ్ళు 14 14 2 3 6 7 2 4 8 874. ఓకే, ఇది లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1.5 ఇంటూ లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ అంటే 874. సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ ఆఫ్ ట్రైన్ బి వస్తుంది, అంటే 874 ఇంటూ 1.5 అంటే 15/10. 5 3 5 2 మళ్ళీ 2తో 2 4 8 అంటే 2 4 8 అంటే 437 437 టు 3 3 3 ఏళ్ళు 21 3 ఏళ్ళు 21 3 3 9 10 11 11 3 4 12 3 9 10 11 3 4 12 13 1311 అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ బి వచ్చేసి 1311. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు మనకి? ఈ ట్రైన్ బి లెంత్ బ్రిడ్జ్ క్రాస్ చేసింది అన్నాడు. బ్రిడ్జ్ క్రాస్ చేసింది అంటే మనకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మనకి స్పీడ్ ఎంత? ట్రైన్ బి స్పీడ్ 72 ఇంటూ 5/18 అంటే km/h ఉంది కదా, 5/18 మళ్ళీ ఇంటూ ఇక్కడ అంతా టైం ఎంత ఇచ్చినాడు? 82 సెకండ్స్. ఇక్కడ 18తో 18 4 5 4 20
20 ఇంటూ 82, 82 ఇంటూ 20, 22 40, 28 120, 124, 16 40, 16 40. ఇక్కడ ట్రైన్ బి లెంత్ తెలుసు ఎంత, 1311, 1311. దీన్ని తీసేయండి, 1311 తీసేస్తే మనకి బ్రిడ్జ్ లెంత్ వస్తుంది. 10లో 1 పోతే 9, 3లో 1 పోతే 2, 6లో 3 పోతే 3, 329. ఆన్సర్ వచ్చేసి 320. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ పి ఫ్రమ్ పాయింట్ సి అండ్ డ్రైవ్స్ టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్లో పోతున్నాడు. అంటే డైరెక్షన్ ప్రాబ్లమ్స్, వెస్ట్కి పోతున్నాడు. వెస్ట్కి ఎంత, 5 కిలోమీటర్స్. తర్వాత ఏమన్నాడు, టేక్ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ 6 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ లెఫ్ట్ 8 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ రైట్ ఎన్ని కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్. ఇక్కడ రైట్ పోతే 2 కిలోమీటర్స్, రైట్కి 2 కిలోమీటర్స్. మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ 7 కిలోమీటర్స్. లెఫ్ట్ టర్న్ 7 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి 8 కిలోమీటర్స్. తర్వాత 2 కిలోమీటర్స్ లెఫ్ట్, మళ్ళీ అండ్ డ్రైవ్స్, మళ్ళీ లెఫ్ట్కి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి 7 కాదు 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ పోయినాడు. తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ ఎన్ని, అంత 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్. ఓకే. తర్వాత ఎంత, 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్ లెఫ్ట్ టర్న్ 7 కిలోమీటర్స్. 7. ఇక్కడ చూడండి, ఇక్కడ 4, ఇక్కడ 8. 4 ఎంత, 12. 12 5 పోతే ఎంత, ఇక్కడ 5, ఇక్కడ 7. అంటే ఇక్కడ పాయింట్కి వచ్చినాడు. ఈ పాయింట్ సేమ్ ఒకే దగ్గర ఒకే డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్ ఏది, ఇది లాస్ట్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, లాస్ట్ పాయింట్ నుంచి. అంటే ఇది కిందికి చూస్తున్నాడు, అంటే సౌత్కి చూస్తున్నాడు. ఈ డైరెక్షన్ ఎంత మనకి, ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ ఎంత, టోటల్ 12 అంటే 12, ఇక్కడ 6, ఇక్కడ 2, టోటల్ 8. దీంట్లో 8 తీసేస్తే ఎంత, 4 కిలోమీటర్స్ సౌత్. 4 కిలోమీటర్స్ సౌత్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాహుల్ మార్క్స్ ది ప్రైస్ ఆఫ్ హిస్ ఆర్టికల్ 64% మోర్ దాన్. ఓకే, ఎంపీ వచ్చేసి 164% ఆఫ్ సిపి. ఓకే. తర్వాత ఏమన్నాడు, ఈ సేల్స్ ది ఆర్టికల్ 59, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఎస్పీ ఎంత ఇచ్చాడు, 59860. ఇది ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే, 50% డిస్కౌంట్ ఇస్తే ఇంతకు వచ్చింది. అంటే మనకి 50% వాల్యూ ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ 50% అనుకుంటే, మొత్తం 100% వాల్యూ అనుకుంటే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. అంటే 50% ఇచ్చిన అంటే ఇది కలిపితే అయిపోయి కదా, 59, ఇది 50%. ఇంకో 50% కలిపితే మనకి టోటల్ 100% అవుతుంది. 0 6 6 12 8 8 16 17 9 18 19 21 5 5 10 11 అంటే 100% వాల్యూ ఎంత, 11 9 7 2 0. అంటే ఇది మార్కెట్ ప్రైస్ అంటే 119720. ఎంపీకి సిపికి ఎంత మనకి రేషియో ఇచ్చాడు, ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 164/100. అంటే 164 పార్ట్స్ ఇచ్చాడు. అంటే 164 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. 100 పార్ట్స్ వాల్యూ అనుకోండి అంటాడు. ఓకే. 100 పార్ట్స్ వాల్యూ అంటే 119720 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 164 ఇంటూ, ఇక్కడ చూడండి 3 zeros ఉన్నాయి మనకి. ఈ 64ని దేంతో చేస్తే 3 zeros రావాలా. 3 zeros దేంతో చేస్తే వస్తుంది, రాదు. దీంతో చేయండి, రాదు. దీంతో చేయండి, ఇక్కడ 3 zeros ఉన్నాయి. ఓకే, దీంతో చేయండి, రాదు. అంటే ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూ టు డిక్రీజ్ ఇన్ మ్యాన్ పవర్ డిక్రీజ్ కావడం వల్ల ప్రొడక్షన్. ఓకే, మ్యాన్ పవర్ డిక్రీజ్ కావడం వల్ల తర్వాత ఏం చేసినాడు, ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఫ్యాక్టరీని ఏం చేసినాడు, డిక్రీజ్ చేసినాడు. మ్యాన్ పవర్ డిక్రీజ్ కావడం వల్ల. తర్వాత ఏం చేసినాడు, బై వాట్ పర్సెంటేజ్ వర్కింగ్ అవర్స్ని ఇంక్రీజ్ చేసినాడు. వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ చేస్తే మనకి ముందు తగ్గింది కదా, ముందు ఎంతైతే తగ్గిందో మళ్ళీ ఆపోజిషన్కి రావాలా. ఓకే, మ్యాన్ పవర్ ముందు 100 ఉంది, తర్వాత ఏం చేసినాడు 50% తగ్గింది. తర్వాత 50% నుంచి మళ్ళీ 100% పోవాలంటే ఎంత పర్సెంట్ పెంచాలా అని అడుగుతున్నాడు. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకి అంటే ఫస్ట్ ఎంతో కొంత ఉంటుంది, తర్వాత మళ్ళీ తగ్గుతుంది ఎంతో X% తగ్గింది, మళ్ళీ X% తగ్గి ఈ X% నుంచి ఒరిజినల్ పొజిషన్కి రావాలంటే ఎంత పర్సెంట్ పెంచాలా అని అడుగుతాడు. ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్ చేయాలంటే ఇక్కడ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇచ్చాడు కదా, ఫస్ట్ డిక్రీజ్ బై ఇంక్రీజ్ బై ఇచ్చాడు, ఆ వాల్యూ రాసుకోండి ఫస్ట్ 20%. ఇప్పుడు రీస్టోరేషన్ అంటే ఒరిజినల్ పొజిషన్కి రావాలంటే ఎంత పర్సెంట్ పెంచాలా అని అడుగుతాడు. అలా వచ్చినప్పుడు మనకి ఇదే డిక్రీజ్ ఇచ్చాడు, ఇంక్రీజ్ ఇచ్చాడు. చూడండి, డిక్రీజ్ ఇచ్చాడు కదా, డిక్రీజ్ ఇచ్చాడంటే బై, డిక్రీజ్ ఇచ్చాడంటే 100 - 20. ఒకవేళ ఇంక్రీజ్ ఇస్తే 100 + 20. ఓకే, డిక్రీజ్ ఇచ్చాడు కాబట్టి 20 బై ఇక్కడ ఎంత 80 ఇంటూ 100. ఓకే, 21 × 24 4 1 4 25. ఓకే, 25. ఇది సింపుల్ మెథడ్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 ఈజ్ యాడెడ్ టు ఈవెన్ డిజిట్కి, ఈవెన్ నెంబర్కి ఏమో +2, తర్వాత ఆడ్ డిజిట్కి ఏమో -1. ఇక్కడ నెంబర్ రాసుకోండి 619345. ఇక్కడ 6కి ఎంత కలపాలా 2 8 -1 0 9 -1 8 3 3 -1 2 4 4 + 2 6 2 + 2 4 5 -1 4. ఇప్పుడు వచ్చేసి హౌ మెనీ డిజిట్స్, ఎన్ని డిజిట్స్ మోర్ దాన్ వన్స్ అంటే ఒకసారి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయినాయి అని అడుగుతాను. డిజిట్స్ అడుగుతాడు. ఇక్కడ ఒక డిజిట్, ఓకే, ఒక నెంబరు, తర్వాత ఇంకో నెంబరు, 2 నెంబర్స్ డబల్ టైమ్ అంటే 2 టైమ్స్ రిపీట్ అయినాయి కాబట్టి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది థర్డ్ డిజిట్ ఫ్రమ్ ది హైయెస్ట్ నెంబర్. ఇక్కడ చూడండి ఫ్రమ్ తర్వాత తీసుకోమన్నాను. ఫ్రమ్ తర్వాత అంటే ఫ్రమ్ తర్వాత ఏది లోయెస్ట్ నెంబర్, లోయెస్ట్ నెంబర్ ఎంత 167లో ఫస్ట్ డిజిట్ అంటే 1లో నుంచి హైయెస్ట్ నెంబర్ ఎంత 986. హైయెస్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్ అంటే 6. 1లో నుంచి 6 పోతే ఎంత -5. ఆన్సర్ వచ్చేసి -5. ఫ్రమ్ తర్వాత ఏది ఉంటుందో ఫస్ట్ అది తీసుకోవాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఎంత ఏ క్యూబ్. అక్కడ ఏ వాల్యూ తెలియాలి మనకి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a², 6 × a² = 216. 216 a² = 216/6. 6 అంటే 36. a = 6. a = 6 అంటే మనకి 6 × 6 × 6 6 × 6 అంటే 216. ఆన్సర్ వచ్చేసి 216 6 క్యూబ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీడియన్ అడిగానంటే మిడిల్ నెంబర్, మనకి మిడిల్ నెంబర్ రావాలా అంటే 1 2 3 నెంబర్స్ తీసుకోండి. దీంట్లో మిడిల్ నెంబర్ ఎంత 2. అలాగే ఇక్కడ మిడిల్ నెంబర్ ఇది మొత్తం టోటల్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయండి. 3 3 6 3 9 10 11. 11లో మిడిల్ నెంబర్ ఎంత మనకి 6th నెంబర్ అంటే 6th నెంబర్ ఒకటి రాసుకోవాలా. మీడియన్ ఇచ్చారంటే మనకి నెంబర్స్ జంబ్లింగ్లో ఉన్నాయి అంటే ఎట్లంటే అట్లా ఉన్నాయి కాబట్టి మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే 6th నెంబర్ ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో తక్కువ నెంబర్ ఎంత 11, తర్వాత 11 పైన 12, 12 పైన 20లో ఉందా 20లో లేదు, 30లో 30 లేదు 30లో 38. ఓకే, తర్వాత 40లో 49, 50లో 53. ఇక్కడ ఎంత 3 2 5 అయిపోయినాయి. 6ది ఎంత 53. ఆన్సర్ వచ్చేసి 53. 6th నెంబర్ 53. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లడ్ రిలేషన్ ఇలా వచ్చినప్పుడు m × n/q - p, q కాదు o - p + q. q నుంచి mకి కనుక్కోమన్నాడు. ఇలా వచ్చినప్పుడు q అంటే నేను అనుకుంటాను. నాకి p ఏమవుతారు ఇక్కడ ప్లస్ అంటే ఎంత p మా చెల్లెలు మా సిస్టరు మైనస్ అంటే బ్రదరు, మా సిస్టర్ యొక్క బ్రదర్ అంటే నాకు బ్రదరు, ఇక్కడ బ్రదర్ నా బ్రదర్ అంతే కదా నా బ్రదర్. తర్వాత బ్రదరు డివైడెడ్ బై అంటే ఫాదరు అంటే మా బ్రదర్ ఫాదర్ అంటే నా ఫాదరు మా నాన్న ఇంటూ మా నాన్న వైఫ్ ఏమవుతారు నాకు మదరు. ఆన్సర్ వచ్చేసి మదర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ నెంబర్స్కి డిఫరెన్స్ కనుక్కోండి. 14కి -1కి డిఫరెన్స్ ఎంత 14 -1 ఎంత 15. సేమ్ అలాగే 5కి -5కి 5 -1 -10 15 డిఫరెన్స్ ఉంది అంతే కదా. -15 డిఫరెన్స్ ఉంది -15. సేమ్ అలాగే -1కి -15 -1కి -15. ఇక్కడ వచ్చేసి -1 + 15. ఇక్కడ వచ్చేసి 14. ఓకే సారీ 15. 14కి -1కి డిఫరెన్స్ 15 + 15 -15 కాదు +15 అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ +15 చేస్తే మనకి 16 అవుతుంది. -16 నెంబర్ వచ్చేసి -16. ఏమైనా నెంబర్స్ -16లో ఉన్నాయా ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ న్యూస్ అంటే 6482. సేమ్ అలాగే వర్క్ 3671. ఈ రెండింటిలో కామన్ ఉండే నెంబర్ ఎంత w. ఇక్కడ చూడండి w కోడ్ అడిగాడు. w రెండు దాంట్లో కామన్ ఉంది. ఈ రెండు దాంట్లో కామన్ ఉన్న నెంబర్ తీసుకోండి. 6 కామన్ ఉందా ఉంది, 4 కామన్ ఉందా లేదు, 8 కామన్ ఉందా లేదు, 2 కామన్ ఉందా లేదు. ఆన్సర్ వచ్చేసి 6 అనేది కామన్ ఉంది. ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ అంటే మన ఫార్ములా వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడా మనకి. టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు కనుక్కోండి. 204 424 366 6 4 10 14 6 3 9 4 3 7 7 2 9 9 994.
బై టైం ఇచ్చాడు, మనకి టైం ఇవ్వలేదు, స్పీడ్స్ ఇచ్చాడు, టైం కనుక్కోండి అంటే 204/68. 8తో 3తో పోతుంది, 3/24, 3 4 12, 3 6 18, 19 20, 3తో అంటే 3 + 53లో 424 రావాలా అంటే 8తో 5 3/24, 5 40, 424. ఓకే 8తో తర్వాత 61లో 6, 61 × 6, 6 36, 6 6, 6 36, 366 అంటే +6, 6 3 9, 9 8 17, 994లో 17, 17తో డివైడ్ చేస్తే 17తో 17 5 రా, 17 5 రా 85, 85, 99లో 85 తీసేయండి, 9 5 పోతే 4, 9 144, 5 5 5తో స్టార్టింగ్ 5తో రావాలా, 5తో వచ్చేది 2 ఉన్నాయి, ఇది ఉంది ఇది ఉంది. నెక్స్ట్ 7తో పోతుందా 8తో పోతుందా, ఇక్కడ 144, 7 టేబుల్ ఎంత వస్తుంది, 7 8 జా 8 56, 8 కట్ల 8, 8 8 5 14, 6 4 10, 14, 17 వెళ్ళి 7 4 9, 7 కట్ల 7, 7 4 11. ఓకే 8 8 5 13, 136 అంతే కదా. 17 8 జా పోతుంది, 17 8 జా 58 సంథింగ్ ఎంతో రావాలి, ఆన్సర్ వచ్చేసి 58 సంథింగ్ వచ్చేసి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే ఒకటి మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అంటే ఈ రిలేషన్ చూడండి, క్యూకి డబ్ల్యూకి పీక్యూ 6 ఎస్ టీ 6 ఎస్ టీ యు వి డబ్ల్యూ అంటే ఎన్ని లెటర్స్ 5 లెటర్స్, తర్వాత ఎస్ టీ యు వి డబ్ల్యూ ఎక్స్ వై ఇక్కడ 5 లెటర్స్, తర్వాత ఎంఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టీ ఇక్కడ 5 లెటర్స్, నెక్స్ట్ ఎల్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఇక్కడ 5 లెటర్స్. ఓకే ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ లెటర్ డబ్ల్యూ, ఆర్కి డబ్ల్యూకి రిలేషన్ చూడండి ఇక్కడ, లేకపోతే డబ్ల్యూకి ఆర్కి, లేకపోతే ఆర్కి క్యూకి రిలేషన్ చూడండి, ఆర్కి పిక్యూఆర్ క్యూ తర్వాత ఆర్ వస్తుంది, ఓకే ఎస్ తర్వాత టీ వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుంది, ఎల్ తర్వాత ఎమ్ రావాలా, ఎన్ వచ్చింది అంటే తప్పు, ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కదా, 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉన్నాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంఎన్ఓఎస్టియు 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఇచ్చాడు. ఫ్లోర్స్ అంటే 1 2 3 4 5 6 ఓకే 6 ఫ్లోర్స్ ఇచ్చేసి మనకి ఏమన్నాడు, ఇక్కడ టీ లీవ్స్ ఆన్ ది టాప్ ఫ్లోర్లో టీ ఉన్నాడు అంటే టాప్ ఫ్లోర్ 6th ఫ్లోర్లో టీ ఉన్నాడు. తర్వాత ఓన్లీ 3 పీపుల్ లీవ్ బిట్వీన్ టీకి ఎన్కి మధ్యలో 3 పీపుల్ అంటే ఎన్ వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత ఓ లీవ్స్ ఇన్ ఎన్ కిందే ఓ ఉండాలా, ఓకే. తర్వాత ఎస్ లీవ్స్ అని ఈవెన్ నెంబర్ ఫ్లోర్, ఎస్ అనేది ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి, ఈవెన్ నెంబర్స్ అని ఫిల్ అయినాయి, ఒకటి మాత్రం ఖాళీగా ఉంది అంటే ఎస్ వచ్చేసి 4లో వస్తాడు. యూ లీవ్స్ అని ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఫ్లోర్ 5, ఫ్లోర్ 5లో కూర్చోకూడదు అన్నాడు, కానీ ఆడ్ నెంబర్లో కూర్చోవాలా అంటాడు అంటే 3లో కూర్చుంటాడు యూ వచ్చేసి. రిమైనింగ్ ఎవరు మిగిలిపోయినారు, ఎమ్ వచ్చేసి 5లో. ఇక్కడ ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఎంకి ఎన్కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు అంటే ఇద్దరే, ఎస్యూ ఆన్సర్ వచ్చేసి 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్, 8 నెంబర్స్కి యావరేజ్ ఇచ్చాడు. సమ్ ఎంత అవుతుంది, 15 × 8, 15 × 5 40, 120 ఓకే 15 × 8 120. ఇక్కడ వచ్చేసి యావరేజ్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 18 90, దీంట్లో 90 తీసేస్తే ఎంత 18 90 30 బై రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 8లో 5 పోతే 3, దీని యొక్క యావరేజ్ ఎంత 10, ఆన్సర్ వచ్చేసి 10. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏజ్ వచ్చేసి 95 అన్నాడు, ఓకే. తర్వాత 2.2 టైమ్స్ ఆఫ్ బి ప్లస్ ఏ ఏజ్ వచ్చేసి 63. వాట్ ఈస్ ది బి ఏజ్ అన్నాడు, వాట్ ఈస్ ది బి ఏజ్ అంటే 2.2 ఇక్కడ 2.2 బి. ఓకే ఇక్కడ మనకి ఇక్కడ 5 ఏ చేస్తే మనకి 5 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 5 ఏ చేయండి ఇక్కడ, ఓకే ఇక్కడ 5 మల్టిపుల్ చేయండి అంటే ఇక్కడ ఏమవుతుంది 5 2 10, 5 2 10 11 బి 5ఏ వచ్చేసి 63 × 5, 63 × 5 15, 5 30 31, 315. ఇక్కడ దీంతో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే బి ప్లస్ 5ఏ వచ్చేసి 95. ఇక్కడ ప్లస్ సింబల్స్ ఎక్స్చేంజ్ చేయండి, సింబల్స్ ఎందుకంటే ఇది మల్టిప్లై కావాలి కదా, ఇది క్యాన్సిల్ కావాలా. ఇక్కడ వచ్చేసి మనకి 10b వచ్చేసి 315 95 తీసేయండి, 315లో 95, 5 5 10, 5 5 0, 11లో 9 పోతే 2, ఇక్కడ వచ్చేసి 120 220 బై 10, 0 0 క్యాన్సిల్ 22 అంటే బి వాల్యూ వచ్చేసి 22, ఆన్సర్ వచ్చేసి 22.
ఓకే, బీవేలో కదా కనుక ఉండేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఫస్ట్ బ్రాకెట్లో చేయండి. ఇక్కడ ఏమవుతుంది 3 ఒకట్ల 3 ముళ్ళ 5 5 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 1 7 ఇంటూ 1 అంటే 25/7. ఆన్సర్ వచ్చేసి 25/7 రావాలి. 3 ముళ్ళ ఓకే 3 ఉంటుంది కదా ఇక్కడ 3 అంటే 1/3. 7 ఇంటూ 1/3 అంటే 25/7/3. 7 కిందనే పెట్టండి, 3 పైకి పంపించండి అంటే 70/3. ఆన్సర్ వచ్చేసి 75/3. 75/7 75/7 సారీ 75/7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఒకటి, అంటే 5z y హోల్ స్క్వేర్ ప్లస్ 9z ప్లస్ 5 y హోల్ స్క్వేర్ మైనస్ 81z z స్క్వేర్. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకి నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే z వాల్యూ 0 అనుకుంటాను. జెడ్ని 0 అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇక్కడ 0 అంటే -9 y అంటే 1 అనుకుంటాను నేను, కాబట్టి ఇక్కడ 9 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 5 స్క్వేర్, ఇక్కడ 0 9 9 81 81 ప్లస్ 25 ఇక్కడ 6 ఇక్కడ 106 రావాలా. ఇక్కడ వచ్చేసి మనకి జెడ్ ప్లస్లో 0 పెట్టండి అంటే ఇది 0 0 0. ఇక్కడ వచ్చేసి 114 ఇది తప్పు, 105 తప్పు, 106 ఇది తప్పు, ఇది 106 ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 106. ఓకే, ఇలా వచ్చేసి తొందరగా అయిపోతుంది. వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీరే ఎంతో కొంత అబ్జర్వ్ చేసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కింద ఆప్షన్ కూడా దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కరెక్ట్ వాల్యూ రావాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇక్కడ వచ్చేసి మనకి 61, ఇక్కడ 61 ఉంది, ఇక్కడ 61 ఉంది, ఇక్కడ 61 ఉంది అంటే 61 డిఫరెన్స్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 61 ఉంది కదా, ఈ నెంబర్స్ని ఎక్స్క్లూడ్ చేసేయండి అంటే 54కి 47కి అయితే డిఫరెన్స్ 7, 7కి 40కి 7, 40లో 7 పోతే 33. ఆన్సర్ వచ్చేసి 33. ఆల్టర్నేటివ్ సిరీస్ అది ఇక్కడ డిఫరెన్స్ ఎంత -7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 7.4/3.7 ఈజ్ ఈక్వల్ టు 3.7/x. ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 3.7 అంటే 2తో పోతుంది, 3.7 × 2. ఈ 2ని 2తో చేయండి, మళ్ళీ 2 గట్ల 2 2 గట్ల 2 2 మూల 16 2 10 1.85. ఆన్సర్ వచ్చేసి 1.85. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్. జేకి హెచ్కి రిలేషన్ ఎంత, పీక్యూ ABCDFGH, హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఐజే ఒక లెటర్ డిఫరెన్స్, ఎఫ్ తర్వాత FGH, ఓకే DEF తర్వాత BCD అంటే స్టార్టింగ్లో బి రావాలా, అన్ని దాంట్లో బి. ఓకే, JKL ఒక లెటర్ డిఫరెన్స్, HIJ, ఓకే FGH, DEF అంటే BD రావాలా, స్టార్టింగ్లో BD రావాలా, BD 2 ఉన్నాయి. తర్వాత ఓకి ఎంకి MNO ఒక లెటర్, KLM ఒక లెటర్, IJK ఒక లెటర్, తర్వాత GHI ఒక లెటర్ అంటే BDG రావాలా. ఆన్సర్ వచ్చేసి BDG. ఒక్కొక్క లెటర్ డిఫరెన్స్ ఉంది, అది -1 చేసినాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫైండ్ ఏ సింగిల్ డిస్కౌంట్ 3 డిస్కౌంట్స్ ఇచ్చాడు మనకి. 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఇట్లా రాసుకోండి, 100/29. 29 పోతే ఎంత, 100లో 29 పోతే 71. 100లో మళ్ళీ 28 పోతే డిస్కౌంట్ పోతే ఎంత, ఇది 72. 72 అంతే 72. తర్వాత 100లో 13 పోతే 87. ఇది 87. ఇక్కడ వచ్చేసి మనకి 1000 ఉంటుంది. 100 × 100. ఇక్కడ ఓవరాల్ డిస్కౌంట్ కావాలంటే మనకి 71 × 72 × 87/100 × 100 చేయండి. ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఓవరాల్ సింగిల్ డిస్కౌంట్ పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది అంటే 71 × 72 చేయండి. 2 గట్ల 2 2 14 2 గట్ల 7 7 4 9 2 7 4 7 4 11 9 10 11 5 5112 5112 × 87. 2 14 7 గట్ల 7 7 గట్ల 7 5 35 5 35. ఓకే, తర్వాత 8 8 16 8 గట్ల 9 9 8 5 40. అక్కడ వచ్చేసి 4 8 8 6 14 17 9 5 14 4 4 బై ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ ఉన్నాయి. 4 జీరోస్ అంటే
4 డిజిట్ తర్వాత ఇక్కడ వచ్చేసి 100 కంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 44%. అంటే 100లో నుంచి 44 తీసేయండి. 100 నుంచి 44 తీసేస్తే మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే సింగిల్ డిస్కౌంట్ పర్సెంటేజ్ వాల్యూ వస్తుంది 4. ఇక్కడ 10 4 పోతే 6, 9 4 పోతే 5, 9 4 పోతే 5, 9 4 పోతే 5, ఇక్కడ 9 4 పోతే 5, 55 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది? 55 పాయింట్ సంథింగ్ ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ వర్క్ చేసినాక వదిలిపెట్టదండి. ఈ వర్క్ చేసినాక మళ్ళీ 100లో నుంచి తీసేయాలి. ఒకవేళ ఈ నెంబర్ 100 కంటే ఎక్కువ ఉందనుకో అప్పుడు మనకి 100లో నుంచి 100 కంటే ఎంత ఎక్కువ ఉంటుందో అది ఎక్స్ట్రా డిస్కౌంట్ అంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ పర్సెంటేజ్ అవుతుంది. ఇక్కడ 100 కంటే తక్కువ ఉంది కాబట్టి 100లో నుంచి తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDF 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అన్నాడు. ఓకే, ఫ్లోర్స్ రాసుకోండి. అంటే ఎంత? 1 2 3 4 5 6 6 ఫ్లోర్స్ రాసుకున్నాను. తర్వాత మనకి B లీవ్స్ అని ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ 6లో కావద్దు. ఇంకా రిమైనింగ్ ఈవెన్ నెంబర్స్ ఏమన్నా 2, 4 2లో ఉండొచ్చు, B అనేవారు 2లో ఉండొచ్చు, 4లో ఉండొచ్చు. ఓకే, ది సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ F అండ్ B వచ్చేసి 7. F ప్లస్ B 7 రావాలా? అంటే ఇక్కడ 4 పెడితేనే కదా 7 వస్తుంది. 2 పెడితే 7 వస్తుంది. 2 పెడితే కూడా 7 వస్తుంది. అంటే 5 + 2 లేకపోతే 4 + 3 ఇదన్నా అవ్వచ్చు. ఓకే, తర్వాత ఏమన్నాడు? D లీవ్స్ అండ్ C పైన D ఉండాలా? C పైన D. ఓకే, సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ B అండ్ E 3. B ప్లస్ E వచ్చేసి 3 రావాలా? B ప్లస్ E అంటే మనకి ఒకవేళ B అనేది 4 తీసుకున్నాడు అనుకో ఇది -1 అవుతుంది. ఎప్పుడన్నా ఫ్లోర్స్ మనకి -1 ఉంటాయి, +1 ఉంటాయి కాబట్టి B అనేది 2 తీసుకోవాలి. 2 + 1 3 అవుతుంది. అంటే B వాల్యూ వచ్చింది మనకి 2. B వచ్చేసి 2. ఇక్కడ B వచ్చేసి 2 అయితే ఇది కండిషన్ రాదు. అంటే F వచ్చేసి 5లో ఉంటాడు. తర్వాత ఏమన్నాడు? E వచ్చేసి 1లో ఉంటాడు. E వచ్చేసి 1లో. తర్వాత మనకి C పైన D ఉండాలా? ఇక్కడ C పైన D ఉండాలా? ఓకే, తర్వాత రిమైనింగ్ వెళ్ళిపోయిన ఎవరు? ఏ వచ్చేసి 6లో ఉంటాడు. తర్వాత హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ D కింద ఎంతమంది ఉన్నారు? ముగ్గురే కదా. D కింద ముగ్గురు. CBE ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్. ఓకే, ఏ వచ్చేసి 24 డేస్, తర్వాత B వచ్చేసి 28 డేస్, తర్వాత ఇఫ్ ఆల్టర్నేటివ్ డేస్లో చేసినాడు. స్టార్టింగ్ వచ్చేసి B, తర్వాత B ప్లస్ A, ఇక్కడ వచ్చేసి 2 డేస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఈ రెండు యొక్క LCM. ఓకే, LCM ఎంత మనకి? 24 28 4తో అవుతుందా? 4 × 24 4 × 28 4 × 24 × 7 24 × 7 4 × 28 22 14 15 16 128 24తో 4 × 24 అంటే 7 4 × 28 అంటే 6. ఓకే, ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ వాటి యొక్క ఎఫిషియన్సీ వచ్చినాయి. అంటే స్టార్టింగ్ ఎవరు ఉండాలా? 6 + 1 అంటే ఇవన్నీ డేస్కి 2 డేస్కి అంటే 2 డేస్కి వాళ్ళు ఎంత ఎఫిషియన్సీ చేస్తున్నాడు? 7 + 1 13 దీని దగ్గరలో రావాలా? 13 అంటే 13 10s. ఓకే, 13 2s 168 4 × 28 2 14 15 16. ఓకే, 24కి 28కి. ఓకే, ఇక్కడ వచ్చేసి 12తో పోతుందా? 168 దగ్గరలో 12 36 12 12 12 3 15 150 దగ్గరలో ఉంది. అంటే 12 × 13 × 12 చేస్తే 156 వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ 12 × 2 24. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు? ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వస్తారు? B వస్తాడు. అంటే B అయితే ఎఫిషియన్సీ అయితే 6 అంటే ఇక్కడ 6 అంటే ఇక్కడ వచ్చేసి 30 డేస్. ఓకే, ఇక్కడ 30 కాదు, ఇక్కడ 6 వస్తే 6 12 5 1 6 162. ఇక్కడ వచ్చేసి 24 + 1 నెక్స్ట్ వచ్చేది 1 కాబట్టి 25 డేస్. ఓకే, 25 డేస్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ ఎంత వరకు మిగిలింది మనకి? రిమైనింగ్ వర్క్ వచ్చేసి మనకి రిమైనింగ్ వర్క్ 6 162 కంప్లీట్ అయింది. ఇంకా 168 అంటే 6. రిమైనింగ్ వర్క్ ఎంత? 6 బై ఎవరు చేయాలా ఆ వర్క్ని? ఏ ఒకటి చేయాలి. ఏ వచ్చేసి ఎఫిషియన్సీ ఎంత? 7 25/6/7 25/6/7. ఓకే, ఇది రిమైనింగ్ వర్క్. ఇది నెక్స్ట్ వచ్చే వాళ్ళు చేసేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రూట్స్ యొక్క 2 రూట్స్ ఇచ్చాడు మనకి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి
ప్రోడక్ట్స్ ఆఫ్ ది రూట్స్ ఎంత ఆల్ఫా మైనస్ బి అంటే సి బై ఏ అంటే ఎంత 1/9. ఓకే, ఇది ఈ రెండు ఇంటూ చేస్తే మనకి మనకి 1/9 రావాలా. ఏది ఇంటూ చేస్తే మనకి 1 బై వస్తుంది అది ఆన్సర్. ఫస్ట్ చూడండి 9 ప్లస్ రూట్ 45/18 ఇంటూ 9 మైనస్ రూట్ 45/18. ఇక్కడ వచ్చేసి మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 9 స్క్వేర్ మైనస్ 45. 21లో 45 పోతే 6. ఇక్కడ వచ్చేసి 7లో 4 పోతే 3 36/18 ఇంటూ 18. 18 గట్ల 18 2 2 గట్ల 2 9 అంటే ఇక్కడ వచ్చేసి 1/9. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా వచ్చేసి సి/ఏ అంటే 1/9. ఆన్సర్ వచ్చేసి మనకి ఈ రూట్స్ సాటిస్ఫై చేస్తున్నా కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, ఏ రూట్స్ అయితే ఆల్ఫా మైనస్ బీటాని సబ్స్టిట్యూట్ చేస్తాయి సాటిస్ఫై చేస్తాయో దాన్ని అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిర్మల్ ఇన్వెస్టెడ్. ఓకే, నిర్మల్ అనేవాడు ఇన్వెస్ట్ చేసినాడు ఎంత 1380 రూపీస్ 3% సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కన. వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ అని అడుగుతున్నాడు. అంటే అమౌంట్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇన్వెస్ట్ అంటే 100% వాల్యూ ఇచ్చాడు ఎంత 1380. మనకి ఎంత అడుగుతున్నా అమౌంట్ అడుగుతున్నాడు కాబట్టి 3% అంటే 103% అడుగుతున్నాడు 103%. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1380 ఇంటూ 103/100%. 100 అంటే 0 క్యాన్సిల్. ఇక్కడ లాస్ట్ డిజిట్ వాల్యూ 324. 103 ఇంటూ 3 24 లాస్ట్లో అన్ని 2 ఉన్నాయి. ఓకే, 324 138 ఇంటూ 103% కదా. ఓకే, 3% 3 ఇయర్స్ 3% ఇంటూ 3 ఇయర్స్ అంటే ఇక్కడ 3% ఇంటూ 3 ఇయర్స్ ఇది చేయాలి మనకి. అంటే టోటల్ 9%. 1 ఇయర్కి ఇది చేస్తాం లేదు మనకు అంటే 3 ఇయర్స్కి ఇవ్వాలి అంటే 109. అంటే ఇక్కడ 109 అవుతుంది. లాస్ట్లో 9/72 అంటే 2 అన్ని దాంట్లో 2 ఉంది అంటే 138 ఇంటూ 109 చేయాలి. 109 9/72 9/27 9/27 27 34 9 గంటల 9 9 3 12. ఓకే, తర్వాత 0 అన్ని జీరోలు ఎన్ని జీరోలు 3. ఓకే, తర్వాత ఇంటూ ఇటు చేయండి 1242 ఇంటూ 0 0 0 ఇంటూ మళ్ళీ ఇంటూ తర్వాత 138 ఇక్కడ వచ్చేసి 2 4 8 2 10 5 150.42 అంటే బై 10 ఉంది కదా కాబట్టి 1504.2 ఆన్సర్ వచ్చేసి ఇది అమౌంట్ అడిగాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8 డిజిట్ నెంబర్ ఒక 8 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. ఓకే, 32432043P88. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు ఈజ్ డివిజిబుల్ బై 44తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ పీ ప్లేస్లో ఏది పెట్టాలా అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం వాల్యూ అంటే మనకి 4 డివిజిబిలిటీ రూల్ మీకు తెలిసిందైతే అంటే లాస్ట్ టూ డిజిట్స్ వాల్యూ 4తో పోవాలా. ఇక్కడ చూడండి 4తో పోతాయా 22 ఎగ్జాక్ట్గా పోతుంది. కాబట్టి పీ మ్యాక్సిమం వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు 0 అయినా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అనేది మ్యాక్సిమం వాల్యూ ఎంత పెడతాం ఇక్కడ పీ అనేది మన నెంబర్స్లో మనకి 9 పెడితేనే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి 9. ఇక్కడ ఏది పెట్టినా కానీ మనకి 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇక్కడ వచ్చేసి మనకి దీని ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత 2, ఈ రెండు యొక్క డిఫరెన్స్ 4, ఈ రెండు యొక్క డిఫరెన్స్ 6, ఈ రెండు యొక్క డిఫరెన్స్ 8 అంటే -2 -4 -6 -8 -10 అంటే 942 ఆన్సర్ వచ్చేసి 942. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 ఈజ్ యాడెడ్ టు ఈవెన్ డిజిట్కి +2 తర్వాత ఆడ్ డిజిట్కి -1 నెంబర్ రాసుకోండి 5 7 1 6 4 9. ఇక్కడ 5కి 2 కలపండి 5కి 1 తీసేయండి 4 7లో 1 పోతే 6 1లో 1 పోతే 0 6లో 6 + 2 8 4 + 2 6 9 - 1 8. ఓకే, ఇప్పుడు వచ్చేసి వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది లాస్ట్ 3 డిజిట్స్ లాస్ట్ లెఫ్ట్ నుంచి లాస్ట్ 3 డిజిట్స్ లెఫ్ట్ నుంచి అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి 3 డిజిట్స్ 6 + 4 10 లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ నుంచి 7 7లో 1 పోతే 6 1లో 1 పోతే 0 5లో 1 పోతే 5లో 1 పోతే 4. తర్వాత ఏమన్నాడు వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది లాస్ట్ 3 డిజిట్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఇన్ ది న్యూ నెంబర్ థస్ ఫార్మ్డ్. న్యూ నెంబర్ నుంచి లాస్ట్ నుంచి 3 నెంబర్స్ లెఫ్ట్ నుంచి కౌంట్ చేయాలా. లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకి దీంట్లో లాస్ట్ ఈ నెంబర్స్ అయితే కదా అంటే 8 + 6 + 8. ఓకే, 8 8 16 16 6 6 6 12 22 ఆన్సర్ వచ్చేసి 22. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డిజిట్ వాల్యూ తీసుకోండి. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ డిజిట్ ఎంత ఎన్, అన్ని దాంట్లో ఎన్ ఉంది. ఓకే, ఇక్కడ అన్ని దాంట్లో ఆర్ ఉంది. ఓకే, అవసరం లేదు. నెక్స్ట్ అన్ని దాంట్లో ఐ ఉంది. ఓకే, అన్ని దాంట్లో ఎం ఉంది, ఎన్ ఉంది. ఓకే, నెక్స్ట్ డిజిట్ వాల్యూ ఐ తీసుకోండి. ఐకి జేకి రిలేషన్ చూడండి. ఐకి జేకి ఏబిసిడిఎఫ్ జిహెచ్ఐ, ఐ తర్వాత జే వస్తుంది, అంటే ఐ తర్వాత జే వస్తుంది. తర్వాత ఎల్ తర్వాత ఎమ్ రావాలా, ఎల్ తర్వాత ఎమ్ రావాలా, ఎమ్ ఇది తప్పు. ఓకే, ఈ రెండు ఉన్నాయి. ఎమ్ తర్వాత ఇక్కడ తర్వాత ఆరు ముందర ఏముంటుంది, క్యూ, ఆరు ముందర క్యూ ఉంటుంది, అంటే క్యూ రావాలా, క్యూ క్యూ అంటే ఇది ఆరు ఉంది, ఇది తప్పు. తర్వాత టీ తర్వాత టీ పిక్యూఆర్ఎస్ టీ యూ, యూ రావాలా, యూ రావాలా. నెక్స్ట్ వచ్చేసి యూ రావాలా, ఇది వి ఉంది, అంటే ఇది రిమైనింగ్ మిగిలిపోయినది ఇది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెటర్ వాల్యూస్ అడిగాడు, అంటే +1 కలిపినాడు అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసి మనకి ఫార్ములా వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు కదా, కాబట్టి x+x1 x2 x3/3 y1 y2 y3/3. ఓకే, x1 కలపండి, అంటే ఎంత 1 + 7 + 10. ఫస్ట్ ఇక్కడ ఎంత 18, 18/6 అంటే 6, 3 6 18, అంటే ఫస్ట్ 6 రావాలా. ఇక్కడ 7 వచ్చింది తప్పు, ఇక్కడ 7 వచ్చింది తప్పు. నెక్స్ట్ వచ్చేసి 4 + 8 + 12 24, 24/3, 24/3 3 24, అంటే 8 రావాలా. 6 8. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ముందు చేసినట్టే స్టార్టింగ్ వాల్యూ తీసుకోండి. స్టార్టింగ్ వాల్యూ ఎంత, డబ్ల్యూకి టీకి రిలేషన్ ఎంత, సేమ్ డబ్ల్యూకి టీకి, ఇక్కడ కేకి టీకి, తర్వాత ఐకి టీకి, నెక్స్ట్ ఐకి ఎఫ్కి, ఐకి యూకి, ఐకి ఎఫ్కి, ఇక్కడ ఐకి డబ్ల్యూకి, పిక్యూఆర్ఎస్టీ టీయూవిడబ్ల్యూ యూవి అంటే 2 లెటర్స్, ఎఫ్జిహెచ్ ఏబిసిడిఎఫ్డిఈ ఎఫ్జిహెచ్ఐ జిహెచ్ ఒక 2 లెటర్స్. ఓకే, తర్వాత పీక్ ఇక్కడ టీడబ్ల్యూ వచ్చింది. ఓకే, ఇక్కడ యూ తర్వాత, ఓకే యూ తర్వాత ఐ వస్తుంది, రాదు, కాబట్టి తప్పు. నెక్స్ట్ టీ తర్వాత 2 లెటర్స్ తర్వాత కే వస్తుంది, రాదు, తప్పు. ఓకే, ఎఫ్ తర్వాత ఎఫ్జిహెచ్ఐ, ఓకే ఇక్కడ సరిపోతుంది, కానీ ఇక్కడ సరిపోవడం లేదు, కాబట్టి తప్పు, టోటల్గా ఇది తప్పు. నెక్స్ట్ టీ తర్వాత ఐ, టీకి ఐకి రిలేషన్ దగ్గరలో ఉందా, కానీ చాలా లెటర్స్ ఉన్నాయి. డబ్ల్యూకి ఐకి చూడండి, ఇక్కడ కూడా తప్పే రిలేషన్. మనకి రిమైనింగ్ మిగిలిపోయినది ఫస్ట్ది 2 లెటర్స్ డిఫరెన్స్ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 నెంబర్స్ ఇచ్చారు. ఓకే, 8x, 2x, 1x. దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 8 × 12 × 2 × 1 × x. హెచ్ఎఫ్ ఏమవుతుంది, x అవుతుంది. హెచ్ఎఫ్ కనుక్కోమన్నారు, ఎల్సిఎం ఇచ్చేసి 75, x వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది మనకు. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి, ఇక్కడ 2 వచ్చింది. x ప్లస్లో ఏది పెడితే మనకి 2 వస్తుంది, 8 2 16, ఇక్కడ 6 ఉంది. 6ని దేంతో చేస్తే 2 రావాలా, ఇక్కడ చూడండి 6 36 తప్పు, 6 12 వస్తుంది, 6 36 ఇది తప్పు, 6 12 ఈ రెండిట్లో, అంటే మనకి నార్మల్ మెథడ్లో చేయండి. 8తో చేయండి, ఫస్ట్ 8తో 9 72, 9 72 3 ఉంటుంది, 8 4 32, 3 8 4 32, 9 × 2, మళ్ళీ 2తో బయట 2తో 2 4 8, 2014, 2 4 472, ఆన్సర్ వచ్చేసి 472. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదే క్వాడ్రేటల్ ఏబిసిడి. ఓకే, క్వాడ్రేటల్ తీసుకోండి. క్వాడ్రేటల్ ABCD. తర్వాత ఏమన్నాడు, యాంగిల్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 53. తర్వాత యాంగిల్ సి వాల్యూ ఎంత ఇచ్చాడు, 46. ఓకే, తర్వాత ది బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ సికి బైసెక్టర్, యాంగిల్ డికి కూడా బైసెక్టర్. ఇక్కడ దీని యొక్క బైసెక్టర్ అంటే ఇక్కడ సేమ్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ యాంగిల్ సేమ్ ఉంటుంది. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఈ రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి అన్నాడు. ఈ పాయింట్ వచ్చేసి 0. ఇప్పుడు ఏమైనా వాట్ ఈస్ ది మెజర్ ఆఫ్ డిఓసి, ఈ యొక్క యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ యొక్క యాంగిల్ అంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ B/2. ఇప్పుడు ఎంత మనకి 53 + 46,
బై 2, 53, 46, 9, 9, 99/2. ఇక్కడ వచ్చేసి మనకి 49.5, 49.5 ఆన్సర్ వచ్చేసి 49.5. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. x = a + b/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ షాప్ కీపర్ ఎక్స్పెక్ట్ గెయిన్. ఓకే, ఎంత గెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 30%. అంటే ప్రాఫిట్ వచ్చేసి మనకి 30% అన్నాడు. ఓకే, తర్వాత ఇన్ ఏ వీక్ ఈ సేల్స్ ప్రాసీడ్స్ వర్ ఇన్ ఏ వీక్ ఈ సేల్స్ ప్రొడ్యూస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2938. ఎప్పుడైనా మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 30% వాల్యూ ఎంత అడుగుతాడు అంటే 130% వాల్యూ ఇచ్చాడు 2938. ఇప్పుడు 30% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 30% వాల్యూ ఇక్కడ వచ్చేసి 00 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంటే 2938 ఇంటూ 3/13. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 2938 ఇంటూ 3, ఇది 13 అవతల ఉంటుంది. 13 ఇంటూ x అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 8 ఉండాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ వాల్యూ కూడా 8 ఉండాలి. లాస్ట్ 8 ఉండేది ఏది ఉంది? ఇది మాత్రం ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 3 × 24 అంటే 3ని దేంతో చేస్తే 24 వస్తుంది? 8తో చేస్తేనే కదా. కాబట్టి లాస్ట్ డిజిట్ వాల్యూ 8 ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5, 6, 10, 20 దీని యొక్క రిలేషన్ 12, 13, 17, 34 దీని యొక్క రిలేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసి 5కి 6కి ఎంత డిఫరెన్స్? 1, 6కి 10కి 4, 1, 4. ఓకే, ఇక్కడ 10కి 20కి 10. ఓకే, డిఫరెన్స్ చూడండి. 12కి 1కి 12కి 13కి 1. ఓకే, సరిపోయింది. తర్వాత 13కి 17కి 4. ఓకే, సరిపోయింది. తర్వాత 17కి 17కి 34కి 70 డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ లాస్ట్ 2 చేసినాడు అండి. 10 × 20 అంటే 10 కాదు ఇంటూ 2 చేసినాడు. ఇక్కడ 17 ఇంటూ 2 17 × ఓకే, ఇప్పుడు సరిపోతుంది. అంటే 1 + 1 + 4 ఇంటూ 2 ఈ రిలేషన్. ఓకే, లాస్ట్లో చూడండి ఇంటూ 2 చేసినాడు అంటే ఇంటూ 2 చేయాలి లాస్ట్లో. 20 × 40 తప్పు, 28 × 24 తప్పు, 12 × 24 తప్పు, 22 × 44 అంటే ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, ఆన్సర్ లాస్ట్ ఇది. రిలేషన్ వచ్చేసి +1 + 4 ఇంటూ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి? 823. ఫస్ట్ నెంబర్ ఎంత? 8 ప్లస్ థర్డ్ డిజిట్ ఫ్రమ్ ది లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ ఎంత? 175. థర్డ్ డిజిట్ 5. 8 + 5 13. ఆన్సర్ వచ్చేసి 13. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్ వై తర్వాత సి. వై తర్వాత సి అంటే వై, జెడ్, ఏ, బి 3 లెటర్స్. సి తర్వాత డి, ఈ, ఎఫ్, జి ఒక 3 లెటర్స్. తర్వాత వై తర్వాత లాస్ట్లో మళ్ళీ వై తర్వాత సి వస్తుంది. ఇక్కడ కే తర్వాత కే, ABCDFGHIJK ఎల్, ఎమ్, ఎన్, ఓ. స్టార్టింగ్లో ఓ రావాలా. స్టార్టింగ్లో అన్ని దాంట్లో ఉంది అంటే ఇది లేదు, తప్పు. ఇదే తప్పు. ఈ రెండిట్లో బాగుంది. నెక్స్ట్ లెటర్ ఎస్ తర్వాత ఎస్కి PQRS TUVW 3 లెటర్స్. ఈ తర్వాత FGHI అంటే OI రావాలా. OI ఇది తప్పు. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టౌన్ జీ. జీ అనేది టౌన్ హెచ్కి సౌత్లో ఉంది. టౌన్ హెచ్కి సౌత్లో, టౌన్ హెచ్ ఇక్కడ అనుకుంటాను. టౌన్ హెచ్కి సౌత్లో జీ ఉంది. ఓకే, తర్వాత టౌన్ ఐ హెచ్కి ఈస్ట్లో ఐ ఉంది. హెచ్కి ఈస్ట్లో ఐ ఉంది. ఓకే, తర్వాత టౌన్ జే టు ది వెస్ట్ ఆఫ్ ఐ. ఐకి వెస్ట్లో జే ఉంది. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, తెలియదు మనకు పర్ఫెక్ట్గా ఎక్కడుందో. మనం టూ పాసిబిలిటీస్ వస్తాయి కాబట్టి 2 రాసుకున్నాను. ఓకే, తర్వాత ఎంత? టౌన్ కే ఈజ్ ది జేకి నార్త్లో కే ఉంది. జేకి నార్త్లో కే, జేకి నార్త్లో కే. ఓకే, జేకి నార్త్లో కే. తర్వాత కేకి సౌత్ ఈస్ట్లో జే ఉండాల. కేకి సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అంటే ఇలా ఉండాల. ఈ డైరెక్షన్ రావాలా. ఇదేమొస్తుంది? సౌత్ ఈస్ట్. ఓకే, సౌత్ ఈస్ట్లో ఉన్నాడు. ఇది చూడండి, ఇదేమవుతుంది? సౌత్ వెస్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిలేషన్ రాదు, కాబట్టి ఈ రిలేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? హెచ్ నుంచి చూస్తే జే ఏ డైరెక్షన్లో ఉన్నాడు? హెచ్ నుంచి అంటే వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. వెస్ట్
ఎవరు జే నుంచి హెచ్ నుంచి కాదు, జే నుంచి హెచ్ ఏ డైరెక్షన్ ఉన్నాడు, ఈస్ట్ డైరెక్షన్, కాబట్టి ఈస్ట్. ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. సింబల్స్ తర్వాత ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఏ నెంబర్ తర్వాత ఇమీడియట్లీ ఫాలోయింగ్ బై ఏ సింబల్, అంటే నెంబర్ సింబల్ నెంబరు 2 సింబల్స్, ఒక నెంబర్ 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 ఓకే ఇక్కడ ఉంది, ఒక నెంబర్ 2 సింబల్స్, ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పైపు, ఒక పైప్ ఏమో ఫిల్ చేస్తుంది 14 అవర్స్, నెక్స్ట్ ఏమో అనదర్ పైపు, ఈ పైప్ ఏమో ఎంటీ చేస్తుంది 18 అవర్స్. ఓకే, ఈ రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంత టైంలో ట్యాంక్ ఫిల్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఎల్సిఎం వచ్చేసి ఇది మైనస్ బి వచ్చేసి 14 into 18, ఇక్కడ 18, ఇక్కడ 14 బై 18 మైనస్ 14, మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇది మైనస్ చేస్తుంది, అంటే ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి, అంటే 14 into 18 బై ఇక్కడ ఎంత 4, 2తో 2 2 9 2 కట్ల 2 ఏళ్ళి 9 ఏళ్ళ 23, 63 minutes. ఆన్సర్ వచ్చేసి 63 minutes. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది నెంబర్ ఆఫ్ గర్ల్స్, అంటే గర్ల్స్ బాయ్స్ రేషియో ఇచ్చాడు 1:5. తర్వాత ఏమన్నాడు నెంబర్ ఆఫ్ గర్ల్స్, ఇది గర్ల్స్ ఇది బాయ్స్. ఇప్పుడు ఏమన్నాడు గర్ల్స్ యొక్క టోటల్ ఇచ్చేసినాడు, అంటే 1 part వాల్యూ 201. ఇప్పుడు 5 parts వాల్యూ ఎంత అంటే ఇంటూ 5 చేస్తే అయిపోయి 5 5 5 10 1005. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ CDEFST అండ్ యూ యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి. ఓకే, ఇక్కడ రాసుకోండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, తర్వాత అన్నాడు నో వన్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ డి కింద ఎవరు రాయకూడదు అన్నాడు. డి తర్వాత అంటే డి సండే వస్తాడు అంతే కదా. తర్వాత ఏమన్నాడు ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డీకి టీకి మాత్రం 3 people, అంటే టీ వచ్చేసి వెడ్నెస్డే వస్తాడు. తర్వాత ఏమన్నాడు ఓన్లీ 1 person హ్యాజ్ అన్ ఎగ్జామ్, టీకి ఎస్కి మాత్రం 1 person, అంటే టీ పైన రావచ్చు కింద రావచ్చు. ఓకే, పక్కన పెట్టండి. తర్వాత సి హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ వెడ్నెస్డే, సి వచ్చేసి ఓకే ఇక్కడ చూడండి డీకి టీకి మధ్యలో 3 people, డీకి టీకి మధ్యలో సారీ డి ముందర కాదు, డి బిఫోర్ కదా, డి స్టార్టింగ్లో, డి బిఫోర్ అంటే డి పైన వస్తాడు, డీకి టీకి మధ్యలో 1 2 3 వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఓకే, తర్వాత ఏమైనా మనకి టీకి ఎస్కి, ఓకే టీకి ఎస్కి మధ్యలో 1 people కూర్చోవాలా. ఓకే, తర్వాత చూద్దాం సి హ్యాజ్ అన్ ఎగ్జామ్ వెడ్నెస్డే, సి వచ్చేసి వెడ్నెస్డే వచ్చినారు. హీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ది డేస్, ఎఫ్ తర్వాత ఈ రావాలా, వన్ ఆఫ్ ది డేస్ బిఫోర్ యూ ముందర ఈ రావాలంటే ఎఫ్ ఈ యూ, అంటే వరుసగా రావాలా, అంటే వరుసగా కాదు ఎక్కడైనా రావచ్చు కానీ ఈ డైరెక్షన్లో రావాలా. ఓకే, నెక్స్ట్ ఏమన్నా మనకి టీకి ఎస్కి మధ్యలో ఒకరు మాత్రం కూర్చోవాలి. టీకి ఎస్కి అంటే ఇక్కడ రాలేడు, అంటే వెడ్నెస్డే ప్లేస్లో రాలేడు కాబట్టి సండే ప్లేస్లో వస్తాడు ఎస్. ఇక్కడ డైరెక్షన్ ఎఫ్ ఈ యూ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఆన్ విచ్ డే ఈ ఏ డేలో ఎగ్జామ్ రాస్తున్నాడు అన్నాడు, థర్స్డే. ఓకే, ఈ వచ్చేసి థర్స్డే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ రిసీవ్స్, ఓకే ఒక మనిషి వచ్చేసి ఎంత శాలరీ తీసుకుంటున్నాడు 2580. ఓకే, ఇందులో అతను సేవింగ్ చేస్తున్నాడు ఎంత 45%, ఎంత స్పెండ్ చేస్తున్నట్టుగా 100% ఉంటే అందులో 45% సేవ్ చేస్తున్నాడు, 55% స్పెండ్ చేస్తున్నాడు. 55% వాల్యూ ఎంత ఉంటుంది అంటే 55/100, 0 క్యాన్సిల్, 5 11 5 2 2తో 2 గట్ల 2 2 4 2 9 18, లాస్ట్ డిజిట్ వాల్యూ 9, అంటే 9 రావాలి లాస్ట్లో, 9 వచ్చేసి 2 ఉంటాయి. ఓకే, 129 into 11 అంటే 129 ఇక్కడ 9 2 11 2 3 4 1419 ఆన్సర్ వచ్చేసి 1419. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియరికల్ క్యాప్ వాల్యూమ్ అంటే 2/3 పై ఆర్ క్యూబ్డ్. ఓకే, హెమిస్పియర్ అన్నాడు కాబట్టి 2/3 పై అన్ని దాంట్లో అట్ట పై ఉంది, పై అట్టనే పెట్టేది ఆర్ క్యూబ్డ్ 24 into 24 into 24.
3 కట్ట 3 8 లాస్ట్ డిజిట్ వాల్యూ ఫిక్స్ చేయండి. 8 2 16 6 6 4 24 4 4 4 16 అంటే లాస్ట్లో 6 రావాలా, లాస్ట్లో 6 వచ్చేసి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 people D, E, F, G, Q, R and S are sitting in a row facing north. ఓకే, 7 people కూర్చున్నారు. తర్వాత ఎంతమంది? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 6, 7. ఓకే, తర్వాత ఏమన్నాడు? నో వన్ సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి లెఫ్ట్లో ఎవరు కూర్చోకూడదు. ఓకే, ఎఫ్కి డీకి మధ్యలో 4 people, ఎఫ్కి డీకి మధ్యలో 4 people. తర్వాత ఏమన్నాడు? ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ క్యూకి రైట్లో 3 people, క్యూకి రైట్లో 3 people. ఓకే, తర్వాత ఏమన్నాడు? జీ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి లెఫ్ట్లో జిఎస్ పక్క పక్కన రావాలా. జిఎస్ పక్క పక్కన అంటే ఓకే, జిఎస్ వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత ఏమంటే ఈ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ క్యూకి పక్కన ఈ రాకూడదు, అంటే ఈ ఇక్కడ రాడు, ఈ వచ్చేసి ఇక్కడ వస్తాడు లాస్ట్లో. ఓకే, ఇంకా మిగిలిపోయినది ఎవరు మనకి? డి 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 వచ్చినాడు, ఈ వచ్చింది, ఈఎఫ్ వచ్చినారు, జీ వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు? హూ సిట్స్ టు ది రైట్లో ఎవరు కూర్చున్నారు? లాస్ట్లో ఈ. ఆన్సర్ వచ్చేసి ఈ. లాస్ట్లో ఈ మాత్రం కూర్చున్నారు కదా కాబట్టి ఈ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లెటర్ తీసుకోండి. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఓ ఈజ్ టు ఎన్, తర్వాత ఈ ఈజ్ టు ఎన్, ఈ ఈజ్ టు హెచ్, హెచ్ ఈజ్ టు ఈ, సారీ హెచ్ ఈజ్ టు ఈ. ఓకే, ఎన్కి రిలేషన్ ఎమ్ ఎన్ ఓ, ఎన్ తర్వాత ఓ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ రావాలి, అంటే ఇది రిలేషన్ తప్పు, ఫస్ట్ తప్పు. ఓకే, తర్వాత క్యూ ఈజ్ టు ఎన్, తర్వాత హెచ్ ఈజ్ టు ఈ. ఓకే, ఎమ్ ఎన్ ఓ పీక్యూ 2 లెటర్స్, ఈ తర్వాత ఎఫ్ జీ అంటే 2 లెటర్స్. ఓకే, ఇదే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెటర్ ఎఫ్ వై ఈజ్ టు క్యూ, తర్వాత కే ఈజ్ టు ఈ, వైకి క్యూ తర్వాత పీక్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై, అంటే ఇక్కడ వచ్చేసి 7 లెటర్స్ ఉన్నాయి. ఈ తర్వాత ఎఫ్ జి హెచ్ ఐ జే కే అంటే ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. తప్పు, ఇది తప్పు. నెక్స్ట్ లెటర్ క్యూకి ఎన్కి సేమ్, అలాగే హెచ్కి ఈకి. ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో కూడా సేమ్ లెటర్సే కదా కాబట్టి నెక్స్ట్ లెటర్ తీసుకోండి. నెక్స్ట్ లెటర్ ఏముంది మనకి? ఇక్కడ టీ, సెకండ్ దాంట్లో టీ క్యూ, తర్వాత కే ఈ. ఓకే, పీక్యూ ఆర్ ఎస్ టీ, ఓకే 2 లెటర్స్. ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే 2 లెటర్స్ కాదు, తప్పు. ఓకే, 2 లెటర్స్ కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది తప్పు. ఇది రిమైనింగ్, ఇది ఆన్సర్ అయ్యే ఇదే ఆన్సర్. ఓకే, 3 తప్పు అయినాయి, ఒకటి మాత్రం ఇంకా చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇదే కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీన్ ఇచ్చాడు. మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 100 టర్మ్స్. 100 టర్మ్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్ ఎన్ వచ్చేసి 100. తర్వాత ఏమన్నాడు? మీన్ వచ్చేసి మనకి 50. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 3. ఇప్పుడు ఏమనుకున్నాడు? సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ 100 టర్మ్స్ అంటే ఇప్పుడు వచ్చేసి మనకి సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ n టర్మ్స్ అనుకోండి. సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఇక్కడ వచ్చేసి మన ఫార్ములా వచ్చేసి n ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వైర్ ప్లస్ మీన్ స్క్వైర్. n అంటే ఎంత? 100 ఇంటూ ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వైర్ అంటే 9 స్క్వైర్, 3 స్క్వైర్ ప్లస్ 9. ఇక్కడ వచ్చేసి 50 స్క్వైర్ అంటే 2500. ఓకే, ఇక్కడ ఎంత? 2509 ఇంటూ 100, 250900, 900. ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వైర్ ప్లస్ మీన్ స్క్వైర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కండిషన్ బేస్డ్. ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఇది ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబలా, ఇక్కడ ఈ నెంబర్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ సింబలే కదా మనకి, సింబల్. ఓకే, ఒక సింబల్. ఓకే, తర్వాత ఏమన్నాడు? ఇఫ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఆడ్ నెంబరా, సింబల్ కదా. ఓకే, ఇది తప్పు, ఈ కండిషన్ తప్పు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ ఉందా? కాదు, సింబల్, తప్పు. నెక్స్ట్ ఇఫ్ ది బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వైరా, లేదు, అంటే 9 అనేది స్క్వైరే, 3 స్క్వైర్. 9 అనేది 3 స్క్వైర్. 8 అనేది దేని యొక్క స్క్వైర్? దేనిది లేదు, స్క్వైర్. ఇది 2 క్యూబ్డ్. ఓకే, ఇది తప్పే. 3 కండిషన్స్ తప్పు. ఇలా వచ్చినప్పుడు మనకి 3 కండిషన్స్ తప్పైనప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినది మనం తీసుకుంటాము. అండ్ యాష్ అంటే ఎంత? జెడ్. ఓకే, తర్వాత 8 అంటే బి,
ఓకే 9 అంటే వై, డాలర్ అంటే యూ, జెడ్బివైయు ఆన్సర్ వచ్చేసి జెడ్బివైయు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. యూ తర్వాత ఇది ఫస్ట్ చూడండి, జే తర్వాత జే, కే, ఎల్, ఎమ్, ఎన్, ఓ అంటే 4 లెటర్స్. ఓకే, యూ, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఓకే, 4 లెటర్స్. తర్వాత డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్, ఏ, బి. ఓకే, ఇక్కడ 4 లెటర్స్. తర్వాత బి, సి, డి, ఈ, ఎఫ్, జి. ఇక్కడ 4 లెటర్స్. ఓకే, ఫస్ట్ జరిగింది. నెక్స్ట్ డి, డి తర్వాత డబ్ల్యూ వస్తుంది, డబ్ల్యూ తర్వాత డి వస్తుంది, డబ్ల్యూకి డికి రిలేషన్ చూడండి. డబ్ల్యూ ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి, డి అంటే 6 లెటర్స్, -6 లెటర్స్. ఓకే, జీ తర్వాత ఓ, ఏబిసిడిఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎమ్, ఎన్, ఓ అంటే ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి. ఓకే, 7 లెటర్స్, -7. తర్వాత ఐ, జే, కే, ఎల్, ఎమ్, ఎన్, ఓ, పి, క్యూ అంటే ఇక్కడ ఉన్న 7 లెటర్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 4 లెటర్స్ అన్ని సరిపోయినాయి, ఇక్కడ 7 లెటర్స్ ఉంది, ఇక్కడ 7 లెటర్స్ ఉంది, కానీ ఇక్కడ 6 లెటర్స్ ఉంది. కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. మనకి ఏదైతే డిఫరెంట్గా ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిఆర్ఈవై ఎట్లా రాశాడు 6482. సేమ్ అలాగే వైఓఎల్కేని 3671గా రాశాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు, వై అనుకున్నాడు, ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది. ఓకే, ఈ రెండు దాంట్లో సేమ్ ఉండేది రాసుకోండి. 6 సేమ్ ఉందా, కామన్ ఉంది. 4 కామన్ ఉందా లేదు, 8 కామన్ ఉందా లేదు, 2 కామన్ ఉందా లేదు, 6 కామన్ ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీట్ అయినట్టుంది. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 12/6/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేశాను. కమింగ్ షిఫ్ట్స్ కూడా కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. ప్రీవియస్ షిఫ్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూసుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.